బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మాఘ పురాణం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ సరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః. మాఘ పురాణం 24వ అధ్యాయం సువ్రతుని కథ. ఇంతకీ ఈ సువ్రతుడు అనే అతను ఎవరు? అతని కథ ఏంటి? అతను చేసిన పాపాలేంటి, ఒప్పులేంటి, తప్పులేంటి, అతను ఏ విధంగా ప్రాయశ్చిత్తం పొంది పుణ్యలోకాలను చేరుకున్నాడో ఈ కథలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ విషయానంతటినీ, సారాంశానంతటినీ కూడా వశిష్ఠుడు దిలీప మహారాజుకు తెలియజేశాడు. రాజా వింటివా, మాఘమాస మహత్యం ఎంతటిదో, ఎంతోమంది పాపాత్ములు కూడా ఈ మాఘమాస వ్రతాన్ని ఆచరించటం వల్ల పుణ్యలోకాలకు చేరుకున్నారు అని చెప్తాడు. అయితే ఇప్పుడు సువ్రతుడు అనే ఒక అతను ఉండేవాడు. అయితే అతను తుళింగ దేశంలో జన్మించాడనమాట. అతని పూర్వీకులు కూడా మంచి శాస్త్ర అధ్యయనం చేసిన వాళ్ళు, ధర్మ ప్రవర్తన కలిగిన వారు, ఎప్పుడూ కూడా సత్యమే మాట్లాడేవారు. దానాలు, ధర్మాలు, పూజలు, పునస్కారాలు ఇవన్నీ కూడా సమయానుకూలంగా ఆచరించేవారు. అటువంటి వారి వంశంలో పుట్టినవాడు సువ్రతుడు. అయితే ఇతరు కూడా మంచి ధర్మవర్తనుడే, మంచి శాస్త్ర పాండిత్యం కలవాడే, మంచి ఔచిత్యం కలవాడే, మంచి తెలివితేటలు కలవాడే. కానీ ఏమైంది? దురాశ, దుర్బుద్ధి అన్నమాట. దుష్ట సాంగత్యం చేత ఏంటంటే ధనమే జీవిత పరమావధి అనుకున్నాడు. ధనం తప్ప ఆయనకు అసలు ఈ కళ్ళకి ఏవీ కనిపించలేదన్నమాట. ధనాశ పరుడైపోయాడు. ధన సంపాదనకే తన జీవితాన్ని ధారపోశాడు. అసలు ధనం తప్ప ఏదీ లేదు. ఒక్క ధనం సంపాదించడం కోసం ఎంత దూరమైనా వెళ్ళేవాడు, ఎంత కాయ కష్టమైనా చేసేవాడు. అసలు ధనం సంపాదించడంలో వావి వరుసలు కానీ, హెచ్చు తగ్గులు కానీ ఏది కూడా లెక్క చేసేవాడు కాదు. కేవలం పైసామే పరమాత్మ అన్నట్టుగా డబ్బు ఆర్జనకే ఆయన మొత్తం కూడా తన జీవితం మొత్తం ఆ సమయాన్ని దానికే కేటాయించేవాడు. కనీసం ఇంట్లో భార్య బిడ్డలు తిన్నారా లేదా, వారికి ఏం అవసరం ఏవి పట్టించుకునేవాడు. కేవలం డబ్బు 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 డబ్బు. మనం చూస్తే కలియుగంలో ప్రస్తుతం ఈ ప్రవర్తన కలిగిన వాళ్ళు చాలామంది మనకు కోకొల్లలుగా కనిపిస్తూ ఉంటారు. డబ్బు ప్రతి ఒక్క మనిషికి అవసరమే. ప్రతి ఒక్క మనిషి జీవనాధారానికి డబ్బు అవసరమే. కానీ దానికి ఒక పరిధి ఉంటుందన్నమాట. అందులోనే మనం ఆ ఆనందాన్ని వెతుక్కోవాలి. అంతేకాని పరిధి దాటి ఆశకు మించి మనం వెళ్తే ఏమవుతుంది? పరమాత్ముడు అనేవాడు చూస్తాడు. ఎక్కడో ఒక దగ్గర చెక్ పెడతాడు. అలాగే ఈ సువ్రతుడికి కూడా ఇతని ధనాశకు చెక్ పెట్టాడు. ఒకరోజు దొంగలు పడి ఉన్నదంతా దోచుకెళ్ళిపోయారు. అసలు ఏమీ మిగల్లేదు. మొత్తం మైండ్ బ్లాక్. అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అయ్యో, పైసా కూడబెట్టడం కోసం రక్తం ధారపోసానే, వడ్డీలకు ఇచ్చానే, ఎవరూ తిరిగి ఇవ్వలేదే. అసలు ఎంత అంటే మొత్తం జీరోకి పడిపోయింది జీవితం మొత్తం. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. పోనీ వెళ్ళి పని చేసి సంపాదిద్దామా అంటే ఒంట్లో జవసత్వాలు లేవు. పని ఎవడిస్తాడు? ఒకప్పుడు ఈయన అందరినీ పీడించిన వాడే. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా చిత్కారాలే ఎదురైనాయి ఆయనకి. ఒక్కరు కూడా ఈయనను ఆదరించలేదు. అందుకనే డబ్బు సంపాదన అనేది ముఖ్యమే, కానీ ఔదార్యం, కారుణ్యం కూడా మనిషికి ఉండాలి. కొంచెమన్నా ఉండాలి. కారుణ్యం, దయ, దాక్షిణ్యాలు కొద్దిగా ఉండాలి. కనీసం ఒక 25% అన్నా ఉండాలి. ఇలాంటి సందర్భాలలో అవి ఉపయోగపడతాయి అన్నమాట. ఇతను ఏం చేశాడు? సువ్రతుడు డబ్బుతోటి కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించాడు. ఇప్పుడు ఏమైంది? దొంగలు దోచుకెళ్ళిన తర్వాత కష్టపడి పని చేద్దామంటే ఒళ్ళు సహకరించదు. కూర్చొని తిందాము అంటే డబ్బు లేదు. పోనీ ఎవరైనా అడుగుదామా అంటే ఎవ్వరూ ఇవ్వరు. ఏం చేయాలో పాల్పోని పరిస్థితి. అసలు దుఃఖంలో అలమటించిపోయాడు. అతనికి ఒక స్ఫురణ కలిగింది. అబ్బా, మాఘమాసం గుర్తొచ్చింది ఆయనకి. నేను చాలా తప్పు చేశాను. సో ఇప్పటికైనా కానీ నేను అందులో నుంచి బయటపడాలని చెప్పి ఎట్లాగో అసలు నడవడానికి రాకపోయినా ఇలా దేక్కుంటూ పాకుతూ కష్టపడి ఆయన ఒక ఏకాదశి రోజున నదికి వెళ్ళి చక్కగా సూర్యోదయ పూర్వమే ఆయన స్నానం చేసి భక్తి శ్రద్ధలతోటి ఆ నదీ తీరంలోనే కూర్చొని విష్ణుమూర్తికి జపం చేసి తపస్సు చేసి తనకున్నది ఏదో కొద్దిపాటిది దానం చేసి క్షమాపణ వేడుకొని స్వామి నన్ను రక్షించు అంటూ కూడా క్షమాభిక్ష వేడుకుంటాడు. అయితే
పరమాత్ముడు ఎంత దయాళు అండి. అతను ఇంత చేసినా కూడా ఆ సువృత్తుడి మీద పరమాత్ముడికి దయ కలిగింది. దేవదుందుబులు మోగుతుండగా విమానంలో వచ్చి ఈ సువృత్తుడిని నేరుగా వైకుంఠానికి తీసుకొని వెళ్ళారు. అంటే ఏంటి? చేసిన చిన్నిపాటి పుణ్యం అన్నమాట. మాఘమాసంలో సూర్యోదయాత్ పూర్వమే నదీ స్నానం చేయటం, నదీ తీరంలోనే విష్ణు ఆరాధన చేయటం, జపం చేయటం, తపస్సు చేయటం, శక్తి కొలది దానం చేసుకోవటం. అయితే ఈ కలియుగంలో ముఖ్యంగా ఏంటంటే ఈ మాఘమాసం స్నానవ్రతం చేసేవారికి పురుషార్థాలు అనేవి కామధేనువులాగా వారికి కోరిన కోరికలు తీరుస్తాయి, వాళ్ళకి కావాల్సినవి అనుగ్రహిస్తాయి అనటంలో ఈ సువృత్తుడి కథ అనేది మనకు ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ వృత్తాంతం మనం లౌకికంగా చెప్పుకుంటున్నది కాదండోయ్. సాక్షాత్తు వశిష్ఠుల వారు దిలీప మహారాజుకు తెలియజేశారు. ఇదే వృత్తాంతాన్ని నైమిషారణ్యంలో సూతుడు శౌనకాది మహాములందరికీ కూడా తెలియజేశారు. కాబట్టి వీలున్నంతలో మంచివారైనా చెడ్డవారైనా పుణ్యాత్ములైనా పాపాత్ములైనా కొద్దిపాటి సమయాన్ని తీసుకొని ఏమరక శ్రద్ధతో మాఘమాసంలో సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేసి నదీ తీరంలో తపస్సు చేసి శక్తి మేర దానం చేసుకుంటే అక్షయమైన పుణ్యలోకాలు లభిస్తాయి అన్నది ప్రతీతి. ఇది ఇందులోని సారాంశం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.